అమ్మా అమ్మా ఏమే ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను కానీ ఈరోజు బస్సులు స్ట్రైక్. ఎగ్జామ్కి లేట్ అయిపోతుందని టెన్షన్ పడుతుంటే ఒక లిఫ్ట్ ఇచ్చాడు. చూడ్డానికి 6 అడుగుల పొడవు, చాలా హ్యాండ్సమ్గానే ఉన్నాడు కానీ పోలీస్ లాప్తే గానీ తెలియలేదు. వాడి దగ్గర 10 రూపాయలు కూడా లేవు. బండికి కాగితాలు లేవు, లైసెన్సు లేదు. ఆ బండి కూడా ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినట్టున్నాడమ్మా. ఎవరు బాబు నువ్వు? ఆవిడ చెప్పే డీటెయిల్స్ నావేనండి. ఏంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? ఏంటి ఏమన్నారు? నా దొంగ బండ, నేను దొంగడినా? పాపని లిఫ్ట్ ఇస్తే అది తప్పే అంటే మీరు కొంచెం కాఫీ ఇస్తారా? అలాగే. ఇంకాసేపు ఉంటే నా గురించి కలకత్తా మొత్తం చెప్పేట్టున్నారు. మీరు మామూలు వాళ్ళు కాదు, నాకు తెలుసు, మీరు చెప్తారు. ఏ తప్పుగా ఏం చెప్పాను? మధ్యలో హ్యాండ్సమ్ అని కూడా చెప్పాను కదా, అది వినపడలేదా? అన్నారా? థ్యాంక్స్. ఇదిగోండి మీ 500. సరిగ్గా చూసుకోండి, మళ్ళీ వెళ్ళిన తర్వాత దొంగ నోట్ అంటారు. అసలే మీ నోరు పెద్ద. అయినా మా ఇంటికి మీరు వస్తారని కలగంటావా ఏంటి? ఆడవాళ్ళన్నాక జనరల్ గా ఏవేవో మాట్లాడుకుంటాం, అన్ని వినేయడమేనా? వినాలంటే ఇంట్లోకే రానక్కర్లేదు, ఇది చివరికి కూడా బానే వినపడుతుంది. అయినా జనరల్ అంటే సినిమా గురించి మాట్లాడాలి, చీరల గురించి మాట్లాడాలి, నా గురించి మాట్లాడటం ఏంటి? తీసుకో బాబు. వద్దులేండి, మళ్ళీ నేను వెళ్ళాక కాఫీ ఎందుకు ఇచ్చాను మీ మీద పడద్దు. అసలు నోరు పెద్ద. చిన్నపిల్ల, దాని మాటలేం పట్టించుకోకు, తీసుకో. అంతేనంటారా? ఓకే, బాగుంది. ఊరుకోవే. కప్పు కూడా బాగుంది. కాఫీ చాలా బాగుంది, మీ అమ్మాయి లాగా. ఎందుకో ఈ అబ్బాయిని చూస్తే ఎవరో దగ్గర మనిషిని చూసినట్టు అనిపిస్తోంది. అనిపిస్తుంది. నీకందరూ అలాగే కనిపిస్తారు. వాడు నిజంగా దొంగైతే? ఊరుకోవే, వినపడుతుందేమో. ఏం పర్లేదు, వెళ్ళరగంట అయింది. విన్నానండి, చెప్పాను కదండి నేను వెళ్ళగానే నన్ను తిడుతుందని. అయినా నా గురించి ఇంత డిస్కషన్ పెట్టిందంటే ఓకే, ఏదో ఉంది, నాకు తెలుసు. మళ్ళీ వీడే అయి ఉంటాడు. హలో నందిని, మాట్లాడు నందిని. మళ్ళీ ఫోన్ చేస్తాడమ్మా. భయపడుకో, లోపలికెళ్ళు. ఏంటయ్యా ఇది? మళ్ళీ మా ఇంటికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? బాబు, నీకు దండం పెడతాను, మా అమ్మాయిని వదిలేయ్. అసలే మాది మగదిక్కులేని సంసారం. నందిని క్యా రే? నా కొడుకు మేరా బచ్చా జైల్లో ఉన్నాడా? అవును భయ్యా, నందిని అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కోసం ఒకడిని వేసేశాడు. వాడు నిన్ను చూస్తాడా? నందిని అంటే ఎవర్రా? నందిని నాది. ఎవడైనా చూస్తే చంపేస్తా. నందిని, ఎవడైనా చూస్తే చెప్పు, చంపేస్తా వాణ్ణి. నిన్నెవడూ చూసినా చంపేస్తా. నందిని చూస్తావరా? ఎవర్రా అమ్మాయి? పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు భయ్యా, కాలేజీలో చదువుతుంది అంతే. మళ్ళీ నేను దుబాయ్ వెళ్లేలోపు నా కొడుకు నా దగ్గరుండాలి. బాగున్నారా? బాగా రాయండి. మేడం, అతను చూడండి మేడం. నమస్కారం అమ్మా. మనమ్మాయే, డౌట్లు ఏమైనా ఉంటే కొంచెం హెల్ప్ చేయండి. ఎవరతను? మొన్న రోజు నాకు లిఫ్ట్ ఇచ్చాడు మేడం, అంతే. అప్పటి నుంచి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. నువ్వు కూల్గా ఉండు, వాణ్ణి మా బ్రదర్ వచ్చి డీల్ చేస్తాడు. బ్రదర్, నేను కాళిక. కాలేజ్ దగ్గర ఒక్కడు నా స్టూడెంట్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు.
నువ్వు రావాలి. ఆహా, నేను వచ్చే వరకు వాడిని అక్కడే ఉంచు. నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే రిక్షా కదా. ఓకే. ఆ, సరే. ఆ, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఊరికే ఇలా కూర్చున్నాను సార్. ఊరికే కూర్చోవాలనుకుంటే హౌరా బ్రిడ్జి మీద కూర్చో, డబ్బులు ఇచ్చి కూర్చోవాలనుకుంటే విక్టోరియా మహల్ ముందు కూర్చో. కాలేజీలో ఏం పనిరా నీకు? ఇంతకీ మీరెవరు సార్? సచిన్తో క్రికెట్, సత్తార్తో సరదాలు చాలా ప్రమాదకరం రోయ్. సత్తార్వి సత్తు దెబ్బలు కాదు, చావు దెబ్బలు. సత్తార్తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. ఇంతకీ సత్తారెవరు సార్? చోటా బచ్చా రిక్షాలో వచ్చాడు కదా అని రౌడీ కాదనుకో. సత్తారంటే ఈయనే. మీరా? నేను కళ్ళు మూసి తెరిచేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నికాలో హాసే. అన్నా కళ్ళు జరగకు, ఇంకా వెళ్ళ. ఓకే సరే. యహా సే నికాలో. ఏంటండి ఇది? మీకు ఇలాంటి రిక్షా రోడీ బ్యాక్గ్రౌండ్ ఉందని ముందే చెప్పాలి కదండి. చాలా భయపడిపోయానండి. కాసేపు ఉంటే పొడి చేసేవాడు. వస్తాం బాబు, నమస్కారం. మీ అందమైన కళ్ళకో నమస్కారం, మీ అందమైన పెదాలకో నమస్కారం, మీ మొత్తం అందానికో పెద్ద నమస్కారం అండి. వస్తాను. మై బ్రదర్. బాగా కొవ్వొచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుద్దులే. చెయ్యాలరా. థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, వాడు ఇంకెప్పుడు నీ దగ్గరికి రాడు. ఒకవేళ వచ్చాడనుకో నువ్వు నాకే ఫోన్ చెయ్యి. సరే. సిస్టర్ని డిస్టర్బ్ చేయొద్దు. అలాగే అండి. నా ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకో. సినిమాకి వెళ్తున్నారా? ఏంటి ఇలా వచ్చావు? సత్తార్ గారు ఉన్నారా? అన్న పైన ఉన్నాడు, వెళ్ళు. ఓకే. పో. నమస్తే సార్. ఏంటి బాబు ఇంటికి వచ్చావు? మీతో పర్సనల్గా మాట్లాడాలి. లేడీస్ ఉన్నారు, కాస్త సైడ్కి వస్తారా? సత్తార్ సైడ్కి రాడు, స్ట్రైట్ గా మాట్లాడతాడు. మా ఇంట్లో స్త్రీలు అన్ని మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. मैं अंदर जाके कॉफी ले आऊं? నై ఇదర్ రఖో. దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. చెప్పు. వారం రోజులైంది జిమ్కెళ్ళి, బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఏదో తేడాగా ఉందేంటి? ఎంత బాడీ పెట్టుకొని భయపడ్డావేంటి? మరి నువ్వు భయపెట్టేస్తావు కదా. అంటే అది రే రామ్, జనరల్ గా రోజు అందరూ ఉంటారు, కానీ వాళ్ళ సండే సినిమాకి వెళ్ళాడు. సినిమా. రే, నేనెవరో అమ్మాయికి బీటేస్తే నీకేంట్రా? నేను బీటేస్తా వాటేస్తా. నీ అక్క, నీ చెల్లె, మరి నీకేంట్రా? నువ్వు అందరు చలో. मैं नहीं चलूंगी, देखूंगी. చూడు, నేను ఇంట్లో పూజలు చేస్తాను, మర్డర్లు చేయను. నువ్వు బయటికి వెళ్ళు. అబ్బచ్చా, రేపు కాలేజీకి వస్తాను కదా, అక్కడ డీటెయిల్డ్ గా మాట్లాడుకోవచ్చు కదా. అక్కడ నేను కొడితే ఆ అమ్మాయి ముందు నేను రౌడీని అవుతాను రా. ఇక్కడ వేసేస్తాను. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? मैं अंदर चलूं? వీడిక్కడికి కూడా వచ్చినట్టున్నాడే. హలో హలో అంకుల్, నేను నందిని. చెప్పమ్మా. వాడు మళ్ళీ నా వెంట పడుతున్నాడు. మదర్ మెమోరియల్ దగ్గరకు వచ్చాడు. వాడు వస్తాడు, నేను రాలేను. ఏం జరిగింది అంకుల్? వాడు బాడీ బిల్డర్ అనుకుంటా, మనకు తెలియక పెద్ద కేర్ తీసుకోలేదు. వాడు చెప్పినట్టే ప్రొసీడ్ అయిపో చెప్తా అన్నట్టు నీ ఫోన్లో నా నంబర్ తీసేయమ్మా. माँ जी, मेरे बेटे को आंख देने के लिए तेरेसा ट्रस्ट वाले वादा किया, मगर ऑपरेशन के लिए 50,000 रुपया होना पड़ता है. आप थोड़ा मदद कीजिए माँ. 50,000? అంత డబ్బు నేనెలా ఇవ్వగలను? మీరు ఇవ్వగలరు. పేదరికం ఎక్కడుంటే దేవుడు అక్కడే ఉంటాడని మదర్ తెరిసా కలకత్తాకు వచ్చింది. అనాథల్ని, అభాగ్యుల్ని ఆదుకోవటంలో ఆనందం ఉంటుంది. అడిగిన వెంటనే లేదనకుండా చేతనైంది సాయం చేయడంలో హ్యుమానిటీ ఉంది.
భాయ్యం ఆర్ బహనో, మనం మదర్ తెరిసా పుట్టినరోజున స్వీట్స్ పంచడం, పోయిన రోజున దండలేయడం కాదు. ఆవిడ చేసిన మంచి పనుల్లో మనం కొన్నైనా చేద్దాం. ఈ అబ్బాయికి కళ్ళు లేవు, మనం అందరం తలుచుకుంటే ఈ అబ్బాయికి కళ్ళు వస్తాయి. నా డొనేషన్ 5,000. बहुत ऐसा किया साहब, बहुत ऐसा किया. అమ్మా అమ్మా, ఏంటే లేటు? కింద టిఫిన్ పెట్టాను, వెళ్ళి తిను. తింటానులేమ్మా, ముందేం చెప్పేది విను. ఆ రోజు రౌడీ అని చెప్పానే, అతను రౌడీ కదమ్మా, చాలా మంచివాడు. ఎవరే? అదే ఆ రోజు నాకు లిఫ్ట్ ఇచ్చాడు, నువ్వు కాఫీ ఇస్తే మీ అమ్మాయిలాగే చాలా బాగుంది అన్నాడు. ఆ తెలుగబ్బాయా? అవునమ్మా. మళ్ళీ డబ్బులు అడిగాడా ఏంటి? డబ్బులు ఇచ్చాడమ్మా, అందరి చేత ఇప్పించాడు. ఓ అబ్బాయికి కళ్ళు తెప్పించాడు. యూనిటీ గురించి, హ్యుమానిటీ గురించి చాలా చక్కగా చెప్పాడమ్మా. అనవసరంగా అతన్ని అపార్థం చేసుకున్నాను. నేను ముందే చెప్పానా అబ్బాయి చాలా మంచివాడని? ఈ గంగానది కలుషితమైందని కొంతమంది ముక్కు మూసుకుంటారు, కానీ ఎంతో మంది చేతులెత్తి మొక్కుతారు. ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉందే ప్రపంచం. అవునమ్మా, ఇంతకు ముందు అతన్ని చూస్తేనే కోపం వచ్చేది. ఇప్పుడు అతన్ని ఇంటికి పిలిచి నా చేత్తోనే కాఫీ కలిపివ్వాలనిపిస్తోంది. మంచోడు. बेटा, क्या बेटा? ఒక ఆడదాని కోసం. ఛా, ఠీకే. నేను దుబాయ్ వెళ్తున్నాను. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను. 1 వీక్లో నిన్ను రిలీజ్ చేస్తారు. బయటికి వచ్చాక కామ్గా ఉండు, దాని జోలికి వెళ్ళొద్దు. నేను వచ్చాక అంతా సెట్ చేస్తాను. ఠీకే. హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డే ఇవాళ కాదు. నేను వచ్చింది కూడా నీకోసం కాదు. మరి హ్యాపీ బర్త్డే ఆంటీ. నా పుట్టినరోజని నీకెలా తెలుసు? రామ్మోహన్ రావు గారు చెప్పారు. రామ్మోహన్ మా అన్నయ్య? అవును, అంటే నువ్వు వాళ్ళ అబ్బాయిని, ఆయన పెంచుకున్న కొడుకుని. మా అన్నయ్య కొడుకువా? అవును అత్తయ్య. నువ్వు మా అన్నయ్య కొడుకువా? ఎంతకాలానికి చూశానయ్యా నిన్ను. నందు, నేను చెప్పలే ఈ అబ్బాయిని చూస్తే నాకు దగ్గర మనిషిని చూస్తున్నట్టుందని? ఎందుకు అత్తయ్య, ఇంత ప్రేమన్న మీరు మీ అన్నయ్యకి దూరంగా ఉన్నారు? మేం దూరం అవ్వలేదు బాబు, అన్నయ్యే మమ్మల్ని దూరం చేశాడు. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పసుపు బట్టలతో అన్నయ్య ఆశీర్వాదం కోసం ఇంటికి వెళ్తే అందరి ముందు అన్నయ్య మా ఆయన్ని కొట్టాడు. ఏ ఆడదైనా తనకేం జరిగినా భరించగలదు గాని తన భర్తకేమైనా అయితే తట్టుకోలేదు. ఆ అవమానంతోనే ఇల్లు వదిలి వచ్చేసాం. మనిషి బతికుండగా పగలు ప్రతీకారాలు ఉండొచ్చు కానీ పోయిన తర్వాత కూడా ఎందుకు అత్తయ్య? అంటే? అవును అత్తయ్య, నాన్నగారు పోయారు. ఆయనతో పాటు ఆయన బంధాలు బంధుత్వాలు పోకూడదనేదే ఆయన ఆశ. మీరు మళ్ళీ ఆ కుటుంబంతో కలిసిపోవాలన్నది ఆయన చివరి కోరిక అత్తయ్య. నందిని, నువ్వు ఒప్పుకుంటే అత్తయ్య పెళ్లితో దూరమైన ఈ 2 కుటుంబాలని తిరిగి మన పెళ్లితో దగ్గర చేద్దాం. నా తండ్రిని అవమానించిన ఇంటికి నేను రాను. ఏంటి నువ్వు? నువ్వు ఆగమ్మా. నేనంటే ఇష్టమని, మాకేదో కష్టమని మీరేం దగ్గర కానక్కర్లేదు. దయచేసి వెళ్ళండి. వెళ్తాను, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. మిమ్మల్ని కలవాలని కలపాలని కలకత్తాకొచ్చాను. నువ్వు కాదంటే వెళ్ళిపోతాను, కానీ నిన్ను మర్చిపోతాను మాత్రం అనుకోకు. నందిని, నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నువ్వు నన్ను మర్చిపోలేవు.
ఏంటమ్మా ఇది? ఇంతకాలం మన గురించి తెలిసిన వాళ్ళు లేరు, మన బాగోగుల గురించి అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు కోరి వచ్చిన అతన్ని కూడా దూరం చేసుకోవద్దు. తనంటే నాకు ఇష్టం లేక కాదమ్మా, ఇష్టం ఉంది కాబట్టే వద్దన్నాను. అదేంటే? వాడెవడో నన్ను చూశాడని చంపేశాడమ్మా ఆ మాతగాడు. అలాంటిది నన్ను చేసుకుంటాడని తెలిస్తే ఇతన్ని మాత్రం ఎందుకు వదిలిపెడతాడు? ఎవడు వాడు?